ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి ఉదయకాలం నుంచి మాతో పాటు ఇక్కడే పనిచేస్తూ మరి దేవుణ్ణి పనికి తోడుకున్నటువంటి ప్రియ ఆత్మీయులకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పెట్టిన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కన్న తండ్రి. ప్రభువా తండ్రి, నీ దాసురాలను నేను మాట్లాడుచుండగా దయతో నా జ్ఞానమును మెరుగుపరచండి దేవా. నీవు మాత్రమే మీ శక్తితో దేవా మాట్లాడి దేవా మీ ప్రియులను మీ సన్నిధికి చేర్చుకోమని ప్రభువా, ఆత్మల రక్షణార్థమే జరుగుతున్న ఈ కార్యక్రమానికి తండ్రి మీ శక్తిని మీ తోడ్పాటు దయచేసి దేవా తండ్రి ఈ శక్తియుక్తమైనటువంటి వాక్యము వెలువడుచుండగా అనేక హృదయాలు తండ్రి నాయన చికిత్స పొందుకుని తండ్రి స్వస్థపరచబడినట్లు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. బాగున్నారు అందరూ? ఎన్ని రోజులైందండి మనం ఇలా కలుసుకుని? 10 రోజులా? నెల రోజులైంది. ఇదే స్థలంలో నెల రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామండి? చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మాట్లాడుకున్నాం. అసలు మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్న ప్రశ్నకు సమాధానం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు పిలిచామని చెప్పాను? ఏమండి, ఎందుకు పిలిచామండి? ఏమన్నా ఇస్తారనా? ఏమన్నా ఇస్తారనా? కాదు. ప్రేమతో, కేవలం ప్రేమతో మాత్రమే మిమ్మల్ని పిలవడం జరిగిందండి. ఇప్పుడు కూడా అదే ప్రేమతో మీకు వాక్యం చెప్పాలన్న ఆశతో మీతో మాట్లాడడం జరుగుతుందండి. ఎందుకు మీతో మాట్లాడాలి? ఎందుకు మీతో మాట్లాడాలంటే ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంది. ఏమండి, ధనం ఉన్నా లేకపోయినా, ఏమండి గొప్పవాళ్ళం అయినా కాకపోయినా, విద్య ఉన్నా లేకపోయినా, గొప్పగా చదువుకోకపోయినా ప్రతి మనిషికి ఉండేది ఏంటండి? ఆత్మ. అలాగే ప్రతి మనిషికి గ్యారంటీగా వచ్చేది ఏంటండి? మరణం, చావు. మరి మనం బ్రతుకుతున్న బ్రతుకు అసలు ఎవరిచ్చారు, ఎందుకు బ్రతుకుతున్నాం, చావు తర్వాత ఎటు వెళ్ళిపోతున్నాం అన్న కీలకమైన విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాలా వద్దా? తెలియాలి కదండి. మనం అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలుసా తెలీదండి? తెలుసు కదా. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడ దిగాలో కూడా తెలుసు. మరలా వెనక్కి రావాలంటే ఏ ప్లేస్కి వెళ్ళాలో, ఏ బస్సు ఎక్కాలో తెలుసా తెలీదండి? ఏం తెలియకుండా ఎప్పుడన్నా వెళ్ళిపోతామా? వెళ్ళాం. మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి, అక్కడి నుంచి ఇలా రావాలని. మరి భూమి మీదకి ఎలా వచ్చామో తెలీదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామో తెలీదు. ఈ కన్ఫ్యూజన్లో మనం ఉండకూడదు. ఏమండి, మనం ఎందుకు పుట్టాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము, అసలు మనిషిగా పుట్టిన మనకు పనేంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలా వద్దా అండి? ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనిషి జీవితం ఆలోచించండి. చిన్నప్పుడు కొన్ని ఆటలు ఉండేవి. ఏమి మీకు గుర్తున్నవి ఏమన్నా చెప్పండి. మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు. తొక్కుడు బిళ్ళ ఆడుకున్నారా? ఇంకా దాగుడు మూతలు ఆడుకున్నారా లేదా? ఆడుకున్నారు. ఇలాంటి ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. నేను ఆటలు అనగానే మీరు నవ్వుకుంటున్నారు, గుర్తొచ్చాయి. ఇంకా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. తెలియకుండానే ఎదిగిపోయాం. మనకి తెలియకుండానే 25 ఏళ్లకు పైగా, 30 ఏళ్లకు పైగా, 40 ఏళ్లకు వయసు వచ్చేసింది. ఇంకా జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. అలా చూస్తూ ఉండగా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అలా చూస్తూ ఉండగా అలా మంచం మీద పడిపోతాం. ఒకరోజు పనే ఉండదు కదండి. మంచం మీద పడితే ఏమైనా ఉంటుందా పని? మంచం మీద పడితే ఏమైనా పని ఉంటుందా మనకి? ఫుల్ ఖాళీ. ఆ టైంలో వస్తాయి ఆలోచనలు. ఏంటో తెలుసండి, అసలు పుట్టి నేనేం చేశాను, నా బ్రతుకుని ఎలా తీసుకెళ్ళాను,
అసలు నా బ్రతుకులో నేను ఏం చేశాను అని ఆలోచించుకుంటూ ఉంటాం. ఏంటో అప్పుడే వయసు అయిపోయిందా, అప్పుడే మంచం ఎక్కేసానా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏముంది, చావు తప్ప ఏమీ లేదు కదండి. చావు తప్ప చావు తప్ప ఏమీ లేదు కదా ప్రియమైన వారలారా. మనిషి జీవితం ఎంత ఈజీగా అయిపోతుందంటేనండి, ఒట్టిపోయిన తర్వాత ఆలోచించుకుంటా అంతవరకు కూడా తెలియదండి. ఒకరోజు మీకు విషయం చెప్తాను. ఇదేంటో తెలుసు కదా మీకు, ఇదేంటండి, స్వీట్ కార్న్. ఏంటండి వెనకాల ఉన్న స్వీట్ కార్న్ కదా. ఈ స్వీట్ కార్న్ ఒకప్పుడు పనిచేసేది, ఇప్పుడు పనిచేయదు. ఎందుకు పనిచేయదు చెప్పండి? ఎండిపోయింది. ఇప్పుడు ఇది పనిచేస్తుందా? దేనికైనా పనిచేస్తుందా? ఒకరోజు వయసు అయిపోయిన తర్వాత కూడా ఇది ఎలా అయితే పని చేయకుండా పోయిందో మనం కూడా అలా పని చేయకుండానే పోతాం ఖచ్చితంగా. ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుందండి. ఒక ఆకు చూడండి, లేతగా చిగురుస్తుంది, అది కాస్తంత ముదర రంగులోకి అయిపోతుంది, తర్వాత అది ఎండిపోతుంది, తర్వాత రాలిపోతుంది, ఇంకా అది కనిపించదు. ఇది కూడా అంతే, మొదట చిన్నగా మొదలైంది, ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది, ఒకానొక దశలో మరి గిల్లుతుంటే నీరు కారేంత స్థితికి వచ్చింది, అలా చూస్తుండగా ఒళ్ళిపోయింది. దీన్ని ఇలా వదిలేస్తే కొన్నాళ్ళకి ఇది ఏమైపోతుంది, మట్టిలో మాయమైపోతుంది. ఇక దీని ఉనికి ఉంటుందా మన దగ్గర? ఒకప్పుడు అండి ఒక స్వీట్ కార్న్ కొనుక్కున్నాను, అది ఎంత బాగుండేదో, దాని పొడిగింత, దాని రంగిది, దాని రూపిది, దీని రుచిది నేను ఆలోచిస్తానా? నాకు ఇంకా అది అనవసరం, అది అయిపోయింది. ఇంకా అలాగే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, పుట్టాము, పెరిగాము, వయసుకు వచ్చాము, వయసు నుంచి నెమ్మదిగా బలం తగ్గిపోతుంది, శరీరం ఒళ్ళిపోతుంది, నెమ్మదిగా ముసలితనంలోకి వెళ్ళిపోతున్నాం, ఒట్టిపోతున్నాం, చచ్చిపోతున్నాం, మట్టిలో కలిసిపోతున్నాం. చచ్చిపోయిన సంవత్సరం లేదా 2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, తర్వాత ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరండి. ఒక మేధావి అంటాడు కదా, మనం చచ్చిపోతే మనల్ని ఎంత ఈజీగా మనుషులు మర్చిపోతారన్నది మనకు అర్థమైతేనంట మనకి ఎవరిని ప్రేమించబుద్దైదండి. అంత ఈజీగా మనుషులు మర్చిపోతారు. బ్రతుకున్నంత వరకే పాశాలు, బ్రతుకున్నంత వరకే ప్రేమలు, చనిపోయిన తర్వాత అత్యంత సునాయాసంగా మనల్ని మనవారే మర్చిపోతారండి. మరి చచ్చిపోయే లోపు ఏంటి మన కర్తవ్యం అంటే ఏం లేదు, నిన్ను ఎవరు పుట్టించారా ఆ సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి, ఆయన నువ్వు నమ్మాలి. నమ్మితే ఏమవుతుంది, మన బ్రతుకుకి అర్థం తెలుస్తుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసం చనిపోయారు. ఈయన చనిపోయాడని చాలామంది ఏమనుకుంటున్నారంటే, బలహీనుడు, మనలాంటి మనిషి, తన్ను తాను కాపాడుకోలేకపోయాడు అని భ్రమపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎదిరించలేక కాదు, మనలాంటి మనిషి అవ్వడం వల్ల కాదు. ఎందుకు చనిపోయారంటే, అలా ఒట్టిపోయింది కేవలం శరీరం. అది పొత్తు కాబట్టి, అదొక స్వీట్ కార్న్ కాబట్టి, అది కేవలం పదార్థం, దానికి ఏం లేదు, ఆత్మ లేదు. దానికి ఆత్మ లేదు, పదార్థం. కానీ మనిషి పదార్థమా ఏమండి? రబ్బరు, స్టీలు అలా ఏమైనా పదార్థాలా మీరు? కాదు. పదార్థంతో పాటు మీలో ఒక శక్తి ఉంది, దాని పేరు ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ పదార్థం మట్టిలో కలిసిపోతుందండి. ఆత్మ ఉన్నంతసేపే. మరి ఈ దేహం అయితే మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? ఆత్మ గాలిలో కలిసిపోయిందంట. ఆత్మ గాలిలో కలిసిపోదు, నీటిలో తడిచిపోదు, నేలలో మాయమైపోదు. అది ఏమైంది అంటే దాని ఫలాన్ని అనుభవించడానికి పోయింది. ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఎన్నో పాపాలు చేస్తాడండి, ఎన్నో పాపాలు. దొంగతనం ఒకరు చేస్తారు, మోసాలు ఒకరు చేస్తారు. ఏమండి, పక్కవాడిది ఆశించకూడదు కానీ ఆశిస్తారు. ఏమండి, రకరకాలైనటువంటి మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు నేను ఏంటి అని ఆలోచించుకుంటే, నేను చేసిన తప్పులు ఎన్నో నా అంతరంగంలో మెదులుతూ ఉంటాయండి.
నా అంతరంగంలో మెదులుతూ ఉంటాయి. మన దేహాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాం? ఒక విషయం చెప్పండి, మనది కాని దాన్ని మనం పాడు చేసే హక్కు మనకుందా? ఏమండి, మీరు కూర్చున్న కుర్చీలు మీవా? మీరు తెచ్చుకున్నారా? చెప్పండి. ఇటు చూడాలి, అంతే. మీరు తెచ్చుకున్న కుర్చీలు మీవా? కాదు కదా. మీరు విరగొడితే నేను ఒప్పుకుంటానా? మీరు కాల్ చేస్తే నేను ఒప్పుకుంటానా? మీరు పట్టుకుపోతారంటే నేను ఊరుకుంటానా? మీరు ఏం చేస్తా నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసు అంటే ఆ కుర్చీ ఎవరిది? నాది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇటు చూడండి. ఆపేనండి, చెప్పనా? మీ దేహం ఏదైతే ఉందో, అమ్మ కడుపులో మీ దేహాన్ని మీరు చేసుకున్నారా? మీ చేతులు రావడానికి మీరేమైనా ఒక గంట కష్టపడ్డారా? కష్టపడలేదా? పోనీ 10 నిమిషాలు కష్టపడ్డారా? చెప్పండి, మీకు అర్థమయ్యేటట్లుగా నేను మాట్లాడుతున్నాను. 5 నిమిషాలు కష్టపడ్డానండి, చెయ్యి 5 వేళ్ళు వచ్చాయి అనడానికి ఏమన్నా ఉందా? పోనీ చేతులు ఎత్తండి. 5 నిమిషాలు కష్టపడ్డం వల్ల 5 వేళ్ళు వచ్చేయండి. నాకు అర్థం కాకపోతేనే చేతులు ఎత్తాలి. రాలేదు. పోనీ ఒక్క క్షణమైనా నీ శరీరం కోసం నువ్వేమన్నా కష్టపడ్డావా? లేదు. మరి నా శరీరం నా ఇష్టం నువ్వు ఎలా అంటావు? నీ శరీరం నీ ఇష్టం ఎలా అవుద్ది? నీ శరీరాన్ని పాడు చేసుకునే హక్కు నీకు ఎక్కడిది? ఈ శరీరాన్ని నువ్వు చేసుకోలేదు కదా. అమ్మ కడుపులో ఏమండి ఏదైనా తయారు చేయొచ్చండి. పుస్తకం తయారు చేయొచ్చు, పెన్ను తయారు చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. కానీ ఏం తయారు చేయలేమండి? మనిషి దేహాన్ని తయారు చేయలేం. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడైనా చర్మం పోయిందనుకోండి, మరలా చర్మం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా మనిషి దగ్గరికి వెళ్ళాలి. నీ శరీరంలోనే మీ ఒంటి మీదే మరొక చోట ఆ స్కిన్ తీసేసి కావలసిన చోట అతికిస్తారు, అంతేనా? ఇప్పుడు రక్తం ఏమన్నా తయారు చేయగలరా? కన్ను పోతే కన్ను తయారు చేయగలరా? కాలు పోతే కాలు తయారు చేయగలరా? కనీసం ఒక తల వెంట్రుకను తయారు చేయగలరా? నల్లగొన్న తల వెంట్రుకను తెల్లగా చేయగలరా? పెయింట్ వేస్తాం అనకండి. నల్లగొన్న తల వెంట్రుకలను ఏమండి తెలుపు వెంట్రుకలు నలుపు చేయగలరా? కలర్ వేస్తాం అనకండి. అలా కాదు, ఒరిజినల్గా చేయాలి. ఆ కలర్ పోకూడదు, చేయలేము. అది మన వల్ల కాదు. బైబిల్ ఇచ్చిన సవాలండి అది. ఒకడంట తన తెల్ల వెంట్రుకను నల్లగా కూడా చేసుకోలేడంటండి. ఈ దేహం చేసింది ప్రభు. కానీ చింత ఏంటంటే, బాధ ఏంటంటే, జాగ్రత్తగా వింటున్నారా? చేతులు ఎత్తండి వింటున్న వాళ్ళు. బాధ ఏంటంటేనండి, దేహం ఇచ్చింది దేవుడు కదా, ఎందుకు ఇచ్చావని అడగాలి కదా. ఎందుకు ఇచ్చావని అడగాలి. అలా అడగడం మానేసి ఒకరేమో ఎలా పాడు చేసుకోవచ్చు చెప్పండి దేహాన్ని? మన బాడీని ఎలా పాడు చేసుకోవచ్చు చెప్పండి? ఏమన్నా ఉన్నాయా? ఏం లేవా? చెప్పండి, ఏమున్నాయి? మందు తాగితే బాడీలో ఏం పోతాయి? మద్యపానం వల్ల బాడీలో ఏం పాడైపోతున్నాయి? లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోతున్నాయి, ఇంకా ఊపిరితిత్తులు సిగరెట్ వల్ల ఏం పాడైపోతున్నాయి? ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. ఇంకా ఎలాగన్నా పాడు చేయొచ్చా? ఇతరులను పాడు చేయాలన్న ఆలోచనతో, ఇతరుల మీద అసూయతో రగిలిపోతూ కొంతమంది ఏం మానేస్తారు తెలుసా? తిండి, నిద్ర 2 మానేస్తారు. అది ఏంటి? ఇప్పుడు మనకంటూ దేవుడు ఒక జీవితం ఇచ్చినప్పుడు పక్కవారిని చూసి ఎందుకు మనకి బాధ? పక్కవాడు బాగుపడితే ఎందుకు నీకు అంత అసూయ? ఏమంటే అసూయ ఎముకలకు కుళ్ళు అని వాక్యం చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే పక్కల మీద అసూయ పెట్టుకుంటావో నీకు తిన్నది సహించదు, నిద్రపట్టదు. ఇలా అసూయ చేత, కామము చేత, క్రోధము చేత, వ్యసనాల చేత రకరకాలుగా నా శరీరం నా ఇష్టం అంటున్నావు కదా. ఖచ్చితంగా చెప్తున్నాను, శరీరం ఎంత సంతోషాన్ని ఇస్తుందో అది అంతకంటే ఎక్కువగా పగ తీర్చుకోగలదు. లంగ్స్ ఊపిరితిత్తులు పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఊపిరితిత్తులు పాడైపోయిన సెక్షన్కి వెళ్ళండి, శ్వాస తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఒక అమ్మాయి ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఒక అమ్మాయే ఉంది, ఆ లేడీ ఒక్కరే ఉన్నారు. వెళ్ళి మాట్లాడాను, ఏమ్మా ఎవరు రాలేదా, నువ్వు ఒక్కరిదానివే వచ్చావా అంటే, అవునండి మా ఆయన గారు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అంది. సరే పడుకున్న ఆవిడ ఎవరు అంటే, మా అమ్మగారు అంది. ఏమైంది ఈవిడికి, ఎందుకు ఊపిరి తీసుకోవడానికి అంత కష్టపడుతుంది ఆవిడ ఊపిరి ఎలా తీసుకుంటుంది తెలుసండి, అంటే ఒక ఊపిరి తీసుకోవడానికి తను చాలా ఎక్కువ ట్రై చేస్తుంది. మీరు ఎలా తీసుకుంటున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు. ఆవిడ అలా కాదు, బాడీని అంతటిని కష్టపెట్టి తీసుకుంటుందండి. సో ఏంటి ఈవిడ పరిస్థితి అంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే చుట్లు కాల్చేదంటండి. ఏంటవి చుట్లు కాలిస్తే డాక్టర్ అన్నారంట, నువ్వు చుట్లు మానేయకపోతే చస్తావు అన్నారంట. మానేయాలా వద్దా? కూతురు ఉంది కదా, ఎవరున్నారు, కూతురు ఉంది కదా, మనవాళ్ళు ఉన్నారు కదా, మనవరాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ అవసరం కూతురుకు ఉందా లేదా? అంటే ఆడపిల్లకి తల్లి అవసరం ఉండదా? ఆడపిల్లకి, మగపిల్లలకేమో కానీ ఆడపిల్లలకైతే మాత్రం చచ్చిపోయేంత వరకు తల్లి అవసరం ఉంటుందండి. ఏమండి, మరి ఆడపిల్లని చూసుకోవాలి కదండి, మనవాళ్ళు మనవరాళ్ళని చూసుకోవాలి కదండి, బిడ్డకి ధైర్యం చెప్పుకోవాలి కదండి. ఏమంటే అలా ఆయన గారు వదిలేసి వెళ్ళిపోయాడంటే అసలు అతను కరెక్ట్ కాదు, ఆ మనిషి మంచోడు కాదు. మరి బిడ్డల కోసం ఆలోచించకుండా నువ్వు పొగ తాగితే చస్తావని చెప్పి ఏం చేసింది ఆవిడ, మళ్ళా తాగేసింది. తాగేస్తే మొత్తానికి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డాక్టర్ వస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, అటు ఇటు ఊపుతున్నాడు, బాడీని అటు ఇటు కదుపుతున్నాడు, పెదవి విరుచుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పెదవి విరుచుకు అలా 3 రోజులు కొట్టుకుని చచ్చిపోయిందండి. పాపం కాదండి అది. మహా అంటే ఆవిడకి 50 సంవత్సరాలు ఉంటాయండి. 50 సంవత్సరాలకి చచ్చిపోతారా? కనీసం ఇంకొక 10 ఏళ్ళ ఆయుష్ ఉండదా ఆవిడికి? బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఆవిడ. 10 ఏళ్ళు ముందు చచ్చిపోతావా? ఏం సాధించో నీ మద్యపానంతో? నువ్వు తాగడం వల్ల ఏం సాధించో? 10 ఏళ్ళు ముందు పోతున్నావు. తాగడం వల్ల ఏం సాధించో? నీ భార్య బిడ్డలకు అన్యాయం చేస్తున్నావు. తాగడం వల్ల ఏం సాధించో? నీ కుటుంబాన్ని వంట్రోల్ చేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఏమంటావు, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? నువ్వు మంచి చేసుకుంటే నీ ఇష్టం, నువ్వు మంచి చేసుకుని ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు శరీరాన్ని తూట్లు పొడుచుకుంటున్నారు. శరీరం ఇచ్చిన వాడికి బాధ కలగదా? బాధ కలుగుతుందా లేదా చెప్పండి. ఏమండి, మీ పిల్లలకి ఏదైనా చిన్నది అంటుకుంటేనే మీకు బాధ వేస్తుందా లేదా? పిల్లలకి ఏ కాలో చేయి కాలిపోతే వేస్తుందా లేదా చెప్పండి, వేస్తుందా? మరి మనం దేవుడి దేహాన్ని ఇచ్చింది కనీసం ఒక 70 ఏళ్ళన్నా బ్రతుకుతామని కదా. ఏ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతే అది వేరే విషయం అండి. కావాలని ఏదో అంటారు చూడు, కొరువితో తల గోక్కోవడం అంటారు కదా. మనకు అవసరమా అవి? ఇలా పాపమా కాదా ఇది? నేను పక్కోడిని నాశనం చేయట్లేదు కదా, నన్ను నేనే కదా పాడు చేసుకుంటున్నానంటే నిన్ను నువ్వు పాడు చేసుకోవడం కూడా తప్పే అంటుంది కదండి బైబిల్. ఎందుకంటే నీ దేహం నీది కాదు, దేవుడిది. దేవుడు నిర్మించుకున్నాడు, నీ వల్ల కాదు. చెయ్యి ఇరిగిపోతే ఖచ్చితంగా ఇంకొక ఆ స్థానంలో ఇంకోటి రాదండి. అంత ఈజీగా ఎలా చూస్తున్నాం మనం? కాపాడుకోవాలండి మన దేహాల్ని. ఇన్ని రకాలుగా మనిషి ఇతరులకు అన్యాయం చేస్తున్నాడు, తనకు తాను అన్యాయం చేసుకుంటున్నాడు. మరి చేసిన పాప మోటంతా ఏం చేస్తుందో ఒకరోజు మీదకి వస్తుంది. ఏమండి, ఒకరోజు ఒక గ్రామంలో అతనికి 40 సంవత్సరాలు ఉంటాయండి. మంచం మీద పడుకుని ఉన్నాడండి. కాళ్ళకు పుళ్ళు వచ్చేసాయండి. నేను వెళ్ళి అడిగాను, ఎందుకు ఆయన అలా అయిపోయాడు, ఆ వయసుకి ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ వైఫ్ చెప్తుంది, తాగడం వల్ల వచ్చిందంటండి, వ్యసనాల వల్ల వచ్చిందంటండి. భార్యను బ్రతుకున్న నాళ్ళు కొట్టి చంపాడంటండి. ఏమండి, బిడ్డలకి ఏ రోజు ఒక పూట అన్నం పెట్టలేదండి. ఈ పాపం కాదా? మనం పిల్లలకి అనేస్తున్నాం, మన పిల్లలు బాగోగులు చూసుకోకపోతే అది పాపం కాదా? ఏమండి చెప్పండి, పాపమా కాదా? పాపమే కదా. ఇన్ని రకాలుగా మనము చెడిపోతున్నప్పుడు ప్రభు చూసి, దేవుడు చూసి మనల్ని ఎలా అయినా బాగు చేయాలని, ఒక మనిషి ఎలా బ్రతికితే మంచిదో చూపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన ఏ పాపం చేయలేదండి. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు తప్పే చేయకుండా బ్రతికి ఇలా బ్రతకండి అని
చూపించాడు. అంతేకాదండి, అంతేకాదు, నువ్వు చేసిన పాపాలన్నీ, నేను చేసిన పాపాలన్నీ, మనం చేసినవి చాలా ఎక్కువ అండి. పాపం ఎప్పుడు కూడా చావునే కోరుకుంటుందండి. ఏమండి, అతను మంచం మీద పడుకున్నాడని చెప్పాను కదా, అతను చూసి నలుగురు ఏమంటున్నారో తెలుసా? చెప్పమంటారా? ఒంట్లో ఓపుకున్నంత కాలం ఎవరి మాట వినలేదండి ఈయన. ఒంట్లో ఓపుకున్నంత కాలం ఎవరు చెప్పినా వినలేదండి ఈయన. అందుకే అనుభవిస్తున్నాడు. మనమే అంటాం కదండి, అనమా? ఆడవాళ్ళనైనా అంటాం, వయసు ఉన్నంత వరకు వినలేదండి ఈ మాట. ఇప్పుడు మంచాన పడింది, లేదా ఇప్పుడు ముసలదైపోయింది, ఏం చేస్తా, చేసిందంతా అనుభవించాలి కదా అంటాం. మనమే ఒప్పుకుంటున్నాం కదా, పాపానికి ఏముంది? శిక్ష ఉంది. అయితే మనకి తెలిసింది ఏంటంటే భూమి మీద శిక్ష మాత్రమే మనకి తెలుసు. అమ్మ నాన్నని జుట్టించుకుని కొట్టేస్తే, ఒరే నీ నాన్న కూడా నీ కొడుకు కూడా నేను కొడతాడు రా, అక్కడ వరకే తెలుసు మనకి. ఒరే నన్ను కొడుతున్నావు, నీ 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 కొడుకు కూడా నిన్ను తంతాడు రా, అక్కడ వరకే తెలుసు మనకి. ఏమండి, నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వు అంతకంతకు ఏడుస్తావురా, అక్కడ వరకే తెలుసు మనకి. అరే నన్ను మోసం చేసావు, నువ్వు ఇలాగే మోసాల పాలైపోతావు, అక్కడ వరకే తెలుసు మనకి. ఈ భూమి మీద పడే శిక్ష వరకు మాత్రమే మనకి తెలుసు. కానీ మనుషులకి తెలియని విషయం ఏంటంటే, మరణం తర్వాత కూడా ఏముంది? ఆత్మకి ఏముంది? శిక్ష ఉంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తన రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కూడా కడిగివేయాలనుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎన్ని వ్యసనాల్లో ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఎదుట మోకరించి, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే, నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఆ మహనీయుడు ఏం చేస్తాడు? ఏమండి, నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఏం చేస్తాడా మహనీయుడు? కొట్టివేస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఇంకో విషయం చెప్పమంటారా? మీ బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడండి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో వారిని ప్రభువు రక్షిస్తాడండి, వారిని ప్రభువు కాపాడుతాడండి. నీకున్న వ్యసనాల నుంచి, నీకున్న వ్యాధుల నుంచి దేవుడు రక్షిస్తాడు. కరువులో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. ఒంటరితనంలో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. వస్త్రహీనతతో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. ఏదైనా, ఆఖరికి చావైనా సరే ఆ దేవుడే రక్షిస్తాడు. మరి నేనేం చేయాలంటే ఒకటే చేయాలి. ఏంటండి అది? నమ్ము అంతే. నువ్వు నమ్మితే చాలు, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు నమ్మితే చాలు, నీ జీవితాన్ని ప్రభు మార్చేస్తాడు. ఉదాహరణకు ఒకరి జీవితం చూపిస్తాను నేను. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో, క్షమించండి 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఏమనుందంటే, వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఎవరో వచ్చంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మోకాళ్ళు వేశారంట. ఎందుకు వేశాడంట ఆయన? ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్ర రోగమా? విన్నారా ఎప్పుడైనా? చాంద్ర రోగాన్ని విన్నారా? చాంద్ర రోగం అంటే కడుపు బారడంత అయిపోతుంది, ఇంత ఎత్తు అయిపోతుంది, దాని నిండా నీరు పట్టేస్తుంది. అప్పట్లో వైద్యులు దానికి ఎలా వైద్యం చేసేవారంటే, ఆ ఉదరానికి, ఆ పొట్టకు కన్నం పెట్టి కింద బకెట్లు ఎట్టేవారు అన్నమాట. అక్కడి నుంచి నీరు కారుతూ ఉండేది. అలాంటి రోగంతో ఉన్నాడంటండి. సో నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అయ్యా, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకురానని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.
ఏమండి, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసముని యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఆవగింజంత విశ్వాసం ఉంటేనంటండి మనకు జరగంది ఏది ఉండదంటండి. ఏ అద్భుతమైనా జరుగుతుందండి. ఇతడు బారడంత పొట్ట వేసుకుని దెయ్యం పట్టి ఏమండి రకరకాలుగా బాధపడుతున్నాడండి. అక్కడ 15వ వచనంలో ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు అంటే ఇతడు దెయ్యం పట్టిన వాడే నీటిలో పడిపోతాడంట, అగ్నిలో పడిపోతాడంట. ఇలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేసి అంటున్నాడు దేవుడు, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతుంటే ఆయన అంటున్నాడు, నమ్మితే ఏమవుతుందంట? నమ్మితే ఏమైపోతుందంటండి? మనకు అసాధ్యం అంటూ ఏదీ లేదంటండి. ప్రియమైన వారలారా, ప్రభువుని నమ్మండి. ప్రభువుని నమ్మితే మీ వ్యసనాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే మన పాపాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే మన రోగాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే చావునైనా ఎదిరించవచ్చు. ప్రభువుని నమ్మితే నీకున్న ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని కూడా దేవుడు తీసేయ శక్తివంతుడు. అయితే ప్రభు ఒకటే ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఏమంటున్నాడండి ఆయన? నువ్వు నమ్ముతున్నావా? చాలా మందికి అండి పాపం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంతో చేయరు, తెలుసా మీకు? నిజం. ఎప్పుడైనా అడగండి, పాపం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా బ్రతుకు ఎందుకు ఉంది, అసలు నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎక్కువగా పాపం చేసే వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోవాలి. ఎప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలని ఆలోచిస్తారండి. బ్రతకాలనిపించదు. మనకి తెలియకుండా మనకే మన మీద విరక్తి వచ్చి ఈ బ్రతుకెందుకు అనిపిస్తూ ఉంటుందండి. నిజం. పాపం చేసే వాళ్ళకి నీకు ఆ బ్రతుకు ఉండకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సిలువేయబడ్డారు. ఆయన నమ్ముకుంటే ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు. ఎంతగా నమ్ముకోవాలో తెలుసండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పాను. దేవుడిని అడగాలంట, దేవుడు ఇస్తాడు అని నమ్మాలంట. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడిగి చూడండి. మీకేం కావాలో మోకరించి అడిగి చూడండి. మీ పాపాలు ఒప్పుకోండి, మీకు వచ్చే శాపాన్ని తీసివేస్తాడు. నా శాపాన్ని తీసేశాడు దేవుడు. నా పాపాల నుంచి నన్ను రక్షించాడు దేవుడు. ఇదిగో మాలో చాలామంది ప్రభువుని నమ్ముకుని మా పాపాలు కడిగి వేసుకుని బ్రతుకుండగా అనుభవించాల్సిన బాధ, చావు తర్వాత రాబోయేటువంటి శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం వల్ల మేము తప్పించుకోగలుగుతున్నామండి. అది ఎవరికైనా ఉచితంగా ప్రభు ఇస్తానంటున్నాడండి. మరి ఎంతమంది ప్రభుని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? ఇలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఒకానొక రోజు ఏం జరిగిందంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము చూద్దాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారంటండి ఆయన చుట్టూ ఎప్పుడు ఫాలోయింగ్ ఉండేదంటండి. ఆయన చుట్టూ ఎప్పుడు జనాలు ఉండేవారంటే, ఎందుకో తెలుసా? ఆయన్ని ముట్టుకుంటే స్వస్థత. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాపాలు క్షమించు అంటే చీ పో అండండి. మనుషులు చీపమ్మంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు పూట అన్నం లేదని అడుక్కున్నాం అనుకోండి, పొద్దున్నే తయారైపోతారు అనుకుంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళి అప్పడగామనుకోండి, ఇలాంటి వాళ్ళందరూ మాకే తగలడతారు అనుకుంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళి అవసరానికి వెళ్ళామనుకోండి, ఏమంటారు? మేమే తయారుగా దొరికామంటారండి. కానీ దేవుడు అలా అనడండి. నువ్వు వెళ్తే చాలు ఆయన కరుణిస్తాడండి. సో ఈయన కరుణించేవాడంట, దయ చూపేవాడంట, ఏమడిగినా ఇస్తాడంట.
నమ్మితే చాలంటాడంట అని చాలామంది ఆయన వెంబడించేస్తున్నారంటండి. అలా వెంబడించేస్తున్నప్పుడు ఎందరో పాపులు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుని వారి పాపాల నుంచి బయటకు వచ్చి మంచి జీవితాన్ని, కొత్త జీవితాన్ని వాళ్ళు ఏం చేశారండి? జీవించారు. ప్రియమైన వారలారా, చూడండి, అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏమండి, యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. అంటే చూడండి, అతని పేరేంటండి? బర్తిమయి. ఏం పేరు? అగరబత్తా. ఏం పేరండి? బర్తిమయి. ఈ బర్తిమయి అంట ఆలోచించండి. ఈ బర్తిమయి ఎవరంట? బిజినెస్ మ్యాన్ అండి? కాదండి, భిక్షకుడు అంటండి. మనకు బాగా అర్థం కావాలంటే అతను భిక్షమెత్తుకుంటాడు, అడుక్కునేవాడు అంటాం మనమైతే మన లోకల్లో. ఏమండి, అతను బర్తిమయి అనగానే బిజినెస్ మ్యాన్ కాదండి, పాపం ఆయన ఒక పేదవాడండి. ఎలాంటి పేదవాడంటే భిక్షాటన చేయడమే కాదు, అతనికి ఇంకొక సమస్య ఉంది. ఏంటో తెలుసా? కళ్ళు లేవు. ఏమండి, కళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఇంకేం చేస్తాడు చెప్పండి? అంతే కదా, ఆప్షన్ లేదు కదా. అతను భిక్షమెత్తుకుంటున్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇగో ఈ దారిలోంచి ఇలా వెళ్ళిపోతున్నారంట. ఆ త్రోవ పక్కన కూర్చున్నాడంటండి. ఎవరు? బర్తిమయి పక్కన కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నజరేయుడైన యేసు అని వాడు విని, అదిగో ఆయన ఎవరనుకుంటున్నావు? నజరేయుడైన యేసు. ఎవరండి ఆయన? నజరేయుడైన యేసు అని ఎవరో చెప్పారంటండి. అది విని అప్పుడు ఆయన అంటున్నాడంట, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. కేకలేసేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. కేక ఎప్పుడేస్తావు? నన్ను ఆదుకుంటాడని తెలిస్తేనే కేకేస్తాం, అవునా? చస్తే చావని చూసి వెళ్ళిపోయిన వాళ్ళని చూసి కేకలేస్తామా? నన్ను ఆదుకుంటాడని ఈ గుడ్డివాడైనటువంటి భిక్షకుడు బర్తిమయి అనుకున్నాడు. కేకలేసేస్తున్నాడంటండి. ఆవిడ చుట్టూ జనాలు అంటున్నారంట, కళ్ళు లేనోడు కదండి, అందులో ఎవరు? భిక్షమెత్తుకునేవాడు కదండి, లోకు కదండి, ప్రజలకు డబ్బు లేనోళ్ళంటే ఇష్టం ఉండదు. ఏమండి, కళ్ళు కాళ్ళు లేని అంగహీనులంటే కొంతమందికి నచ్చదండి. అందుకని అలా అంటున్నారంట. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి. ఏయ్ నోర్మి, అర్థమైందా మీకు? అయ్యో గుడ్డోడు కదా ఎత్తుకున్నారనుకుంటున్నారా? అయ్యో భిక్షం ఎత్తుకున్నాడు కదా జాలి పడ్డరు అనుకుంటున్నారా సమాజం ఆ రోజుల్లో? లేదండి. ఏం చేసింది? నోర్మోయ్, కిలోమీటర్ నుంచి నడిచి వెళ్తున్నావు ఆయన దగ్గర నుంచి, ఆయనతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందని. ఏంటి ఓ అరిచేస్తున్నావు, ఆగో అని ఒక్కరు కాదంటండి, చాలామంది అన్నారంట. ఏమని? పిలవకు ఆయన్ని, మేము ముందున్నాం, క్యూలో ముందున్నామంటే మరి అయినా సరే అతను ఏం చేస్తాడంటే ఆగడంటండి. కానీ వాడు ఏం చేస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. ఏమండి, ఎంత బ్రతిమలాడుకుంటే అంత లోకు కదా, ఎంత బ్రతిమలాడితే అంత లోకు కదా, అవునా కదా? ఈయన కూడా చాలా ఎక్కువగా బ్రతిమలాడుకుంటున్నాడండి. అప్పుడు చిరాకు పడలేదండి, అది ఆయన లక్షణం. అందుకే ప్రాణం ఇచ్చేసేంత ప్రేమ ఊరకనే ఉందనుకుంటున్నారా? ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఆయన ఏం చేశాడో చూడండి. అప్పుడు యేసు నిలచి అంటే ఆగిపోయాడంటే అండి. ఎవరికి ఎక్కి? ఒక గుడ్డివాడి కేక ఆగిపోయాడా? ఒక భిక్షమెత్తుకునేవాడి కేకకు ఆగిపోయాడా? ఎస్, ఆగిపోయాడు. ఒక భిక్షమెత్తుకునేవాడిని కేకకు ఆగినప్పుడు, ఒక గుడ్డివాడిని పిలుపుకు ఆగినప్పుడు, నువ్వు నేను పిలిస్తే ఆగడు? నీవు నేను కరుణించు ప్రభువా అని అరిస్తే వినడు? వింటాడు. నీ బాధ వింటాడు, నీ కష్టం వింటాడు, నువ్వు తాగుళ్ళ నుంచి బయటికి రాలేకపోతున్నామో వింటాడు. ఒకవేళ ప్రేమని అదని ఇదని ఒక రకమైనటువంటి వైరాగ్యంలోనికి వెళ్ళిపోయావేమో వింటాడు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నా వింటాడు, మోసపోయినా వింటాడు,
నిన్ను అందరూ వదిలేసినా వింటాడు, నీకు రోగం వచ్చినా వింటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా వింటాడు. మనుష్యులు వినరు, కానీ దైవం వింటాడు. ఎందుకో తెలుసా? నీకు దేహం ఇచ్చింది ఆయన, ప్రాణం ఇచ్చింది ఆయన, ఆత్మనిచ్చింది ఆయన. ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు, పరలోకంలో ఎప్పుడు ఉండాలని నీకోసం ప్రాణం పెట్టింది కూడా ఆయనే. అందుకే వింటాడు, అందుకే వింటాడు. బిడ్డ కేకేంటో తల్లికి మాత్రమే వినబడుతుందండి. ఏంటి, ఎవరు పిల్లోడు ఏడ్చినట్టు ఉందంటారు, మాకేం వినిపించట్లేదు అనుకుంటాం. కానీ ఎవరికి వినిపిస్తుంది తెలుసా? తల్లికే వినిపిస్తుందండి. అలా నువ్వు పెట్టే కేక నీ శరీరాన్ని నిర్మించిన దేవుడికే. నీ తల్లి నిన్ను వదిలేసిందేమో, నీ తండ్రి తన యొక్క స్వార్థానికి నిన్ను వదిలేశాడేమో, నీ తోబుట్టులు నిన్ను వదిలేశారేమో. గుర్తుపెట్టుకో ప్రియమైన వారులారా, దేవుడు వదలలేడు, అదే ఆయన పాశం. దేవుడు నిన్ను విడిచి ఉండలేడు, అదే ఆయన ప్రేమ. నువ్వు ఎంతగా కింది స్థాయికి వెళ్ళిపోయినా, నేను ఎంతగా పాడైపోయినా, నేను ఎంతగా చెడిపోయినా, నేను ఎంతగా దిగజారిపోయినా, నాకెవ్వరూ లేకపోయినా, ఎన్ని కష్టాలు నాకున్నా, కన్నీళ్లే నాకు ఆహారం అయిపోయినా, నిద్రలేని రాత్రులు గడిపినా, దేవుడు నా పిలుపుకు ఖచ్చితంగా ఆగుతాడండి. ఇక్కడ ఈయన పిలుపుకు కూడా ఆగాడంటండి. అప్పుడు ఆయన ఆగంటున్నాడంట, వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను. ఆయన ఆగంటున్నాడంట, అదిగో అతన్ని ఇలా తీసుకురండి. ఎంతోమంది ఉండగా పిలిచిన వాడిని లక్ష్య పెట్టాడు. చూసారా దేవుడు? ఏమండి, ఈరోజు గొప్ప సేవ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఈరోజు గొప్ప పాస్టర్లు ఉండొచ్చు, గొప్ప సేవకురాండ్రు ఉండొచ్చు. ఏమండి, అయ్యో నాకు చదువు లేదు కదా, నాకు ఏమీ లేదు కదా, నాకు ఇది లేదు కదా, మరి నా మాట కూడా ప్రభు వింటాడా అంటే వినడా? ఇదే సాక్ష్యం. చుట్టూ ఎంతో సమూహం ఉండగా ఆయన అన్నాడంట, ఆ గ్రుడ్డివాడిని ఇటు గ్రుడ్డివాడు కూడా అనలేదంటండి, అతనిని గౌరవిస్తూ, అతనిని భిక్షమెత్తుకునేవాడిని, అతనిని ఇటు తీసుకురండి, వాడిని ఇలా తీసుకురండి అనగానే ప్రజలందరూ ప్లేట్ తిప్పేశారు. ఏమని? నోరుమి అన్నారు కదా, ఇప్పుడేమంటున్నారు తెలుసా? ధైర్యం తెచ్చుకోలే అంటున్నారండి. ప్రభు నీతో ఉంటే ఈ ప్రపంచమే నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు ఆ గుడ్డి భిక్షకుడు దగ్గరికి వెళ్ళాడో మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? అతన్ని ధైర్యం తెచ్చుకోలే అంటున్నారండి. ప్రియమైన వారులారా, దేవుడు నీతో లేడు కనుక నీకు ఈ ఒంటరితనం, దేవుడు నీతో లేడు కనుక ఈ బాధ, దేవుడు నీతో లేడు కనుక ఈ వ్యధ. ఒక్కసారి దేవుణ్ణి సంపాదించుకో. దేవుణ్ణి సంపాదించుకుంటే నీ ప్రతి బాధ దేవుడు తీరుస్తాడు, నీ ప్రతి వ్యాధి దేవుడు తీరుస్తాడు, నీ ప్రతి కష్టం దేవుడు తీరుస్తాడు, నీకున్న వ్యసనాల నుంచి నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను మహనీయుడిగా తీర్చిదిద్దుతాడు. ఏమండి, బోధిస్తున్న మా మాటలు మీరు వింటే మాకంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని పెడతాడండి, ఖచ్చితంగా పెడతాడు. చూడండి, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పెను. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. దేవుడు పిలిచాడు, పిలిచినప్పుడు ఇతగాడు ఏం చేయాలి? అక్కడే కూర్చోవాలా? తన దగ్గర ఒక బట్ట ఉందంటండి. ఏముంది తన దగ్గర? ఒక క్లాత్ ఉందంటండి. ఏం చేశాడంటే ఆ క్లాత్ని ఏమండి తీసేశాడంటండి. వాడు బట్టను పారేసాడంటండి. ప్రభు పిలుస్తున్నాడు అనగానే తన దగ్గర ఒక మురికి వస్త్రం ఉంది. మురికే కదండి మరి, ఎవరు లేనివాడు భిక్షమెత్తుకుంటున్నాడు, కళ్ళు లేనివాడు, ఒక మురికి వస్త్రం ఉంది, మురికి వాసన. ప్రభు పిలిచాడు, ఈ మురికితో ఉన్న వాసనతో ఉన్న బట్టను ఏం చేశాడు? పారేశాడు. తానేం చేశాడు? దిగ్గున లేచాడు, నిలబడ్డాడు. ఏమండి, నిలబడగానే లేచి యేసునొద్దకు వచ్చాను. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడండి. ప్రభు దగ్గరికి రాగానే యేసు అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన నేను నమ్మవు కదా, నమ్మేశాడు కదా. ప్రభు అంటున్నాడు, నేనంటే నీకు చాలా నమ్మకం, ఇంతమంది కాదంటున్నా సరే, ఇంతమంది నోరుమి అంటున్నా సరే నన్ను ఎంతో నమ్మవు కదా, నీ నమ్మకం నాకు నచ్చింది, నీకేం కావాలి చెప్పంటే నాకు కళ్ళు కావాలని అడిగాడంటండి. నాకు కళ్ళు కావాలని అడిగితే అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది అనగానే ఏమొచ్చే అతనికి?
కళ్ళు వచ్చేసాయండి. ఈరోజు ప్రభు నిన్ను కూడా రమ్మని పిలుస్తున్నాడు. అయితే నీ దగ్గర పాపం అనే మురికితో ఉండిపోయిన ఒక జీవితం ఉండిపోయింది. పాపం అనేటువంటి ఒక దుర్వాసన పుట్టించేటువంటి కొన్ని అలవాట్లు ఉండిపోయాయి. ఒక భయంకరమైన జీవితం, రహస్య జీవితం అంటే బయట ప్రపంచానికి తెలియదు. బయట ప్రపంచానికి తెలియనటువంటి ఒక మురికి, ఒక దుర్వాసన పుట్టించేది ఏదో నీ దగ్గర ఉంది. అది విసిరేయ్, దాన్ని వదిలేయ్, దిగ్గున లే, నిలబడు. అప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తాడు, నీకేం కావాలో ఇస్తాడు. ఎంతమంది మీ పాపాలను ఒప్పుకుంటారు? ఎంతమంది మీ మనస్సును మార్చుకుంటారు? ఏమండి, మీ మనస్సు మార్చుకోండి. పాప మురికిని వదిలేయండి, పారేయండి, ఈ క్షణమే వదిలేయండి. నాకు గొప్పగా బ్రతకాలనుంది, నా బిడ్డల్ని గొప్పగా పెంచుకోవాలనుంది, నా రోగం పోవాలనుంది, నా పాపం పోవాలనుంది, నాకు గొప్పగా బ్రతకాలనుంది, నన్ను రక్షించవా అని నువ్వు నమ్మితే ఆయన నిన్ను కూడా అడుగుతాడు. నీకేం కావాలో చెప్పు, జరిగిందని నమ్మే, అంతే. ఏమండి, కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది కొన్ని అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆ రాజకీయ నాయకుల్ని కొన్ని అడిగినప్పుడు, అడిగావు కదా ఇంక జరిగిపోయింది వెళ్ళిపో అన్నారు. డౌట్ ఉంటుందా అమ్మాయికి? ఇంకా డౌట్ ఉంటుందండి. ఒక నాయకుడు ఏమండి ఇలా నేను చదువుకోవాలండి, మా అమ్మకి నాన్నగారికి స్తోమత లేదు అందనుకోండి, సరే చదువుకోవాలి అంతే కదా, ఇంక జరిగిపోద్ది వెళ్ళిపో. ఇల్లు లేదంతే కదా, ఇంక జరిగిపోద్ది వెళ్ళిపో. నమ్ముతారా లేదా? దేవుడు అంటున్నాడు, నువ్వు అలా నీ పాపాన్ని విడిచిపెట్టుకో, నువ్వు నన్ను నమ్ము చాలు, నన్ను నమ్మితే ఏం చేస్తాను? నువ్వేది అడిగినా ఇస్తాను. ఏం చేస్తాను? నువ్వేది అడిగినా ఇస్తాను. ఏమండి, ఒక విషయం చెప్పమంటారండి, పాపం చాలా ప్రమాదం అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బైబిల్లోనండి మార్కు సువార్తలో, ఏమండి మార్కు సువార్త 9వ అధ్యాయం 43లో ఒక మాట ఉంటుందండి. ఏంటో తెలుసా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయుము, నీ 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవముతో ప్రవేశించుట మేలు. అంటే ఏమండి, చెయ్యి లాగేస్తుందండి. ఎక్కడికి లాగేస్తుంది? కొట్లాటకు లాగేస్తుంది. చెయ్యి లాగేస్తుందండి. ఎక్కడికి లాగేస్తుంది? దొంగతనానికి లాగేస్తుంది. చెయ్యి లాగేస్తుందండి. దేనికి లాగేస్తుంది? కోపంతో ఏదో ఒక మనిషిని బాధడానికి లాగేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నేను మారదాం అనుకుంటే చెయ్యి లాగేస్తుంది అంటున్నావా? చెయ్యి నరికేసుకో అంటుందండి. చెయ్యి నరికేసుకో. అయితే అదేంటి, బైబిల్ అలా చెప్తుందా? ఎస్, అలా చెప్తుంది. ఎందుకనంటే నీకు చెయ్యి లాగేస్తుంది కదా. చెయ్యి లేకపోతే చేయలేరు కదండి పాపం. దేవుడు అంటున్నాడు, నీకు 2 చేతులు ఉండి నువ్వు అలా ఒళ్ళిపోయేంత వరకు పాపం చేసి నువ్వు నరకంలోకి వెళ్ళిపోవడం కంటే ఒక చెయ్యి లేకుండా బతుకు. పాపం చేయకుండా ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి, స్వర్గానికి, పరలోకానికి నువ్వు వెళ్తావు. ఇంకేమని తెలుసండి? నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. అంటే ఏమంటే నా కాళ్ళు కుదురున్నవంటావా? నా కాలు కూడా నరికేసుకో అంటున్నాడు బైబిల్. అని నరికేసుకోండి, కత్తించుకుని నరికేసుకోమని కాదు, ప్రమాదం గురించి చెప్తున్నానండి. ఎందుకు నరుక్కోవాలంటే 2 కాళ్ళుండి నువ్వు నరకంలో వెళ్ళిపోవడం కంటే ఒక కాలుతో బతుకు, పాపం చేయకుండా. ఎక్కడికి వెళ్తావు? మహా అంటే 30 ఏళ్ళు ఒంటి కాలుతో బ్రతుకుతావు, కానీ యుగ యుగాలు చావే లేని జీవితంలో ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటావు. ఇంకేమన్నారు తెలుసండి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. అండి, కళ్ళు ఉన్నాయి అస్సలు ఊరుకోవట్లేదని తెగ చూస్తున్నాయంటే ఒక కన్ను తీసేసుకో అంటున్నాడు, ఒక కన్ను పీకేసుకో. ఏంటి ప్రభు అలా చెప్తున్నావు అంటే, 2 కళ్ళు ఉండి పాపం చేసి ఎదుగులో చచ్చిపోతాం కదా, చచ్చి నరకానికి వెళ్ళి కంటే ఒక ఒంటి కన్నుతో బ్రతికి నిత్య జీవితానికి వెళ్ళు. ఎందుకో తెలుసా? ఆ మాట చూడండి. ఎందుకంటే ఏమండి, నరకమున 48వ వచనము, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూసారా? చనిపోయిన తర్వాత మన పాప ఫలం ఎలా ఉంటుందంటే శిక్ష తరగదంటండి. చనిపోయిన తర్వాత పాపంతోనే చనిపోతాయి. ఇక్కడ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు కలిగి ఇష్టం వచ్చినట్టు బ్రతికి మనం మరణిస్తేనంట
చనిపోయిన తర్వాత మనకొచ్చే శిక్ష తరిగిపోదు, అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. ఇక్కడ నన్ను అంటించేస్తే ఒక 20 నిమిషాలు కాలిపోతాను, చచ్చిపోతాను, అయిపోద్ది. చనిపోయిన తర్వాత ఆత్మ చావదు, ఏమండి, ఆ అగ్ని ఆరదు. సో పాపం అంత భయంకరమైందండి బాబు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఒక కాలు పీక్కొద్దులే కానీ, నువ్వు నీ చెయ్యి నరికేసుకోద్దులే కానీ, నీ కన్ను నువ్వు పీక్కొద్దులే కానీ, నేనే నా దేహాన్ని అంతటినీ ఏం చేస్తాను, బలిచ్చేస్తాను అని ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు బలైపోయాడు. నువ్వు కన్ను పీక్కొక్కర్లేదు ఇప్పుడు, నువ్వు కాళ్ళు నరుకొక్కర్లేదు ఇప్పుడు, చేతులు నరుకొక్కర్లేదు ఇప్పుడు. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నన్ను రక్షించు ఈ పాపం నుంచి అని ఒక్క మాట ఆయన నమ్మి అడిగితే చాలు, నీకు సరికొత్త జీవితం, నూతనమైన జీవితాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రేమైనవ, ఎంత ప్రమాదం ఉంటే ఆ దేవుడు దిగొచ్చేశాడు. మనకు అర్థం కావట్లేదు. కడుపులో ఉన్న బిడ్డకు బయట ప్రపంచం తెలుసా? తెలీదు. భూమి మీద బ్రతుకుతున్న నీకు చావు తర్వాత ఏమొస్తుందో తెలీదు. పుట్టుకకు ముందు కడుపులో ఉన్న బిడ్డకు బయట ప్రపంచం ఎలా తెలీదో, చావు నువ్వు బ్రతుకుండగా నీ చావుకు ముందు చావు తర్వాత ఏముందో కూడా మీకు తెలీదు. అందుకే బైబిల్ చెప్తుంది, కడుపులో ఉన్న బిడ్డ బయట ప్రపంచం తెలియదు కాబట్టి ఇది నాటకం అందామా, ఇది లేదందామా? ఆ బిడ్డకు తెలియదు అంతే, ఇదంతా నిజమే కదా. అలాగే నీవింకా చనిపోలేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. బట్ చనిపోయిన తర్వాత నరకం, పరలోకం, ఆత్మకు నిత్యం జీవించే ఒక స్థితి ఉన్నదన్నది 100% నిజం. నీకు కనిపించినంత మాత్రాన నరకం అబద్ధం కాదు, పరలోకము అబద్ధం కాదు. నీకు కనిపించినంత మాత్రాన ఆత్మ అబద్ధం కాదు, నీకు కనిపించినంత మాత్రాన ఆత్మ నిరంతరం బ్రతుకుతుంది అన్నది అబద్ధం కాదండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మి బాప్తీసం పొందితే రక్షణ. ఎవరైతే మీ మనసులు మార్చుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు తిరుగుతారో వారికి రక్షణ. నమ్మని వాడేంటి మరి? నమ్మని వానికి ఏంటి మరి? నమ్మని వానికి ఏంటి మరి? నమ్మని వానికి శిక్ష విధింపబడును. అర్థమవుతుందండి? శిక్ష విధింపబడును. కాబట్టి ప్రియమైన వారులారా, మిమ్మల్ని బ్రతిమలాడుకొని చెప్పేది ఏంటంటే, ఏమండి, మీలో రక్షణ లేని వారు ఉంటే రక్షణ తీసుకోండి, వ్యసనాల నుంచి బయటపడండి, కుటుంబాలను ప్రభువులో కట్టుకోండి. ఏమండి, ఆత్మహత్యలకు పాల్పడకండి, హత్యలకు పాల్పడొద్దు. ఏమండి, ఎవరిని మనం హింసించొద్దు. మనము మన దేహాన్ని వ్యసనాలతో పాడు చేసుకోవద్దు. ప్రభు కొరకు నిలబడదాం. ఆయన మన కొరకు నిలబడ్డాడు. మనం ఆయన నమ్మితే చాలండి రక్షణ. ఏమండి, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలండి, అవునా? దీపం ఉండగానే కదా ఇల్లు చక్కబెట్టుకోవాలి. మరి దేహం ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే నువ్వు ప్రభు సన్నిధికి చేరుకోవాలి. ఒక్కసారి మరణించావా ఇక ఏమీ లేదండి. ఎంతోమంది అండి, ఇక్కడ మాకు షాప్ ఉంటుంది కదా, ఎంతోమంది అండి తాగొద్దు, ప్రభుని తెలుసుకోండి, ఎంతోమందికి చెప్పానండి, వినలేదండి. కొందరైతే తాగి ఆ షాప్ దగ్గరే, మా షాప్ దగ్గరే ఏమండి తాగి వ్యాధి వచ్చేసిండి. ఒక ఆయన అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జాయిన్ చేసామండి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతని పరిస్థితి ఏంటి అని అడిగాము. అంటే ఆధార్ కార్డు కూడా లేదండి ఆయనకి. అంటే ఇంకా అతనికి ఆధార్ కార్డు లేదు, అతని ఊపిరితిత్తులో ఏమో మొత్తానికి పాడైపోయాయి, ట్రీట్మెంట్ సరిగ్గా ఇంకా ఇవ్వరు, ఆధార్ కార్డు లేదు కదా. సో ఇంక ఏం చేయలేకపోయి ఏదో ఒకలాగా బ్రతిమలాడి, డాక్టర్స్ని బ్రతిమలాడి ఏదైనా చేయిద్దాము, ఉండండి అంటే అక్కడ ఉండకుండా వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఆ చెట్టు దగ్గరేనండి, ఆ చెట్టు దగ్గరే కొన్ని గంటలు, ఏమండి, ఆ ఉబ్బిపోయిన మొహంతో కనీసం ఏమండి ఇంటికి కూడా వెళ్ళే పరిస్థితి లేక మా కళ్ళ ముందే నేను అప్పుడు కూడా వెళ్ళి చెప్పానండి, ఆ మొఖం ఇంత ఎత్తున ఉబ్బిపోతే అయ్యా ఇప్పటికన్నా ప్రభువుని అంగీకరించు, ఆ దేవుని క్షమాపణ అడుగుపోని, చావు రాని, ఎవరికైనా చావు వస్తుంది. ఏమండి, ఇప్పుడు నేను తాగను అని బతికేస్తానా 60 ఏళ్ళు? ఏమండి, నేను సిగరెట్లు కాల్చను నేను బ్రతికేస్తాను 60 ఏళ్ళు?
నేను దొంగతనం చేయను, నేను అబద్ధం ఆడను, నేను మోసగించను, నేను బతికేస్తాను 60 ఏళ్ళు. బ్రతకం కదండి. చావు ఎవరికైనా కామన్ అండి. నేను చెప్పానండి, నాకు రోగం లేకపోతే చావనండి. నాకు రోగం లేదు, చావనా? చెప్పండి, చచ్చిపోతాం కదండి. ఆయనకు ఒకటే చెప్పాను, అయ్యా చావు ఇంకెలాగో ఎవరికైనా వస్తుంది, కానీ చావు కోసం భయపడకు, కానీ కాస్తంత నువ్వు చేసిన పాపాలు ఒప్పేసుకో అయ్యా, ఒప్పేసుకో, క్లీన్గా ఉండు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే అప్పుడు పట్టించుకోలేదండి. ఒకరోజు ఆయన శవాన్ని చూడడానికి వెళ్ళానండి. ఆయన శవాన్ని చూస్తున్నప్పుడు ఒకటే బాధ వేసిందండి. ఎందుకు వినలేదు నా మాట నువ్వు? ఎందుకు వినలేదు నా మాట నువ్వు? ఆఖరి క్షణంలో కూడా దేవుడు నన్ను పంపించాడు కదా పాపాలు, ఎందుకు వినలేదు నా మాట నువ్వు? ఇప్పుడు ఏం చేయగలను? ఏం చేయగలను? ఇప్పుడు అతను ఒప్పుకోగలడు ఆ పాపాన్ని, అవకాశం ఉందా? నేను చెప్పగలనా? చాలా బాధపడ్డానండి. అండి ఇలా ఒక్కరి విషయంలో కాదండి, చాలా మంది విషయంలో ఇలా జరిగింది. 2-3 చనిపోయారు. వాళ్ళకి చెప్పి 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 ఇలాగే చెప్పానండి, నేను ఇలాగే చెప్పానండి. మాందామని ట్రై చేసేవాళ్ళండి పాపం. వాళ్ళ వల్ల అయ్యేది కాదు, మన వల్ల అవ్వదు. ఎవరి వల్ల అవుద్దండి? దేవుడిని అడగాలి. వాళ్ళు కూడా అలాగే చనిపోయారండి. చర్చికి రమ్మని చాలాసార్లు పిలిచానండి, వస్తాను వస్తానని నన్ను ఏమార్చాడు ఒక ఆయన. వస్తానంటే వెళ్ళిపోతాను కదా అని. ఏమండి అంతేనా? మీ దగ్గరికి వచ్చాను, వస్తానంటే వెళ్ళిపోయినా లేదా? ఏమండి మరి మంచోళ్ళు కాబట్టి బాగానే వచ్చేసారు. ఆవిడ వస్తుందేమో అంటే పోద్దులే అనుకుంటే నేనేం చేయలేను కదా. అలా వస్తాను వస్తాను అన్నాడు. ఒక్కసారి రాలేదండి వాక్యం వినడానికి. కరెక్ట్గా ఒకరోజు అడిగాను, ఆ పెద్ద ఆయన ఎవరో ఉండాలి కదా, ఏంటి మధ్య కనిపించట్లేదంటే ఈయన అంటారు, చనిపోయి నెల అవుతుంది కదా అంటున్నారు. అది అలా ఎలా చనిపోయారంటే ఈజీగా చనిపోయారు అంతే, జస్ట్ అలా పడుకొని చచ్చిపోయారు అంతే. చాలా బాధపడ్డానండి. పాపక్షమ చావు వచ్చేస్తుందండి, దానికి జాగ్రత్తగా వినాలి. కాశీ జాగ్రత్తగా వినాలి. దానికి లేదండి, అది రాకముందే మనం గట్టెక్కియాలి. ఈ లోకం నిజం కాదు. ఏమండి ఈ నైట్కి తిన్న రేపు ఆకలి వేస్తుంది కదా, ఇప్పుడు నీళ్ళు తాగిన ఒక గంటల మళ్ళీ దాహం వేసేస్తుంది కదా. కానీ పరలోకంలోనండి ఆకలే లేని రాధ్యము, ఏమండి దాహమే లేని రాధ్యము, కన్నీరే లేని రాధ్యం అండి. ఇక్కడ నవ్వితే మళ్ళీ ఎడుతామండి, అక్కడ నిజమైన రాధ్యం ఉందండి. దయచేసి మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే, దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోకండి, ప్రభువుకు అప్పగించుకోండి. మీ దేహాలు మీవి కావు, మీరు మీకోసం కష్టపడలేదు, దేవుడిచ్చాడు. దేవుడికి ఇష్టంగా ఉంచండి, మంచిగా జీవిద్దామండి. నేను కూడా మనందరం మంచిగా జీవిద్దామండి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి, మీ పాపాల నుంచి బయటపడండి. ప్రభువు చాలా గొప్పగా ఉంచుతాడు మిమ్మల్ని, చాలా గొప్పగా. ఎంత గొప్పగా ఉంచుతాడంటే నాకేమైనా తెలియకపోతే మిమ్మల్ని నేను వచ్చి అడుగుతానేమో, అంత గొప్పగా ఉంచుతాడండి. అటు జీవితం మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, సర్వశక్తిమంతుడా, దేవా నాయన, మీ కృపలో తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రము తండ్రి. ఉన్నతమైన మీ మాటలను ప్రభువా నాయన వారికి చెప్పడం జరిగింది తండ్రి. ఆ మాటలు వారిలో నూరంతలుగా ఫలింపు చేయండి దేవా నాయన. ఇదిగో తండ్రి నాయన, వారు రక్షింపబడాలనే ప్రభువా నాయన, నాయన ఈ ఖర్చు అయినా ఈ యొక్క తండ్రి పనైనా మేమందరం కలిసి చేసేది ప్రభు ఆత్మల రక్షణార్థమే తండ్రి. నాయన రక్షించండి ప్రభువా, నిత్య జీవార్థమై ప్రభువా వారిని కాపాడండి ప్రభువా నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సిద్ధపరచుకోండి ప్రభువా. మేము చేసేది ఏం లేదు ప్రభువా, మీరే అంతా చూసుకోండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.